నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారినాయి. లిక్కర్ పైన, నాటు సారా పైన. అమృత్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, నిన్న చెప్పండి, నిన్న మాటలు చాలా చర్చనీయంగా వెళ్ళి ప్రజల లోపలికి వెళ్ళిపోయినాయి. అసలు ఏంటి నాటు సారానా, లిక్కర్ ఏంటి, ఏది బాగుంటే బాగుంటుందని చెప్పి? నేను ఒకటే మాట మాట్లాడినాను అక్కడ. అంటే అందరు ఉంటే నాకు జనరల్ గా ప్రెస్ వాళ్ళు ఉండే, కానీ ఏదో మాట్లాడిన అంటే టీవీలో వస్తాను నేను అనుకోలేదు. వెనకటికి ఇప్ప పువ్వు సారా తాగితే 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికేది. ఇప్పుడున్న చీప్ లిక్కరు, స్పిరిట్ తో తయారు చేసే, కెమికల్స్ తో తయారు చేసే లిక్కర్స్ తాగితే 60 ఏళ్ళు కూడా బతుకుతలేరు. దాని గురించి ఖచ్చితంగా ఆ డిఫరెన్సెస్ ఏందనేది, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లొచ్చు, ఎట్లా రెవెన్యూ మోడల్ గా తెలంగాణ కూడా మనకు రెవెన్యూ ఎట్లా తీసుకురావచ్చు అని చెప్పేది, దానిపైన కొంచెం వాళ్ళతో రీసెర్చ్ చేసే వాళ్ళతో రీసెర్చ్ చేయించి, నేను కూడా దాని గురించి కొంచెం స్టడీ చేసి దాని మీద ప్రిపేర్ అయ్యి ఆ సబ్జెక్టు అసెంబ్లీలో మాట్లాడితే ఒకవేళ నిజంగానే మన తెలంగాణకు బెనిఫిట్ అవుతుంది, నిజంగానే మన ఎస్టీ సోదరులకు బెనిఫిట్ అవుతుంది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దానిపైన దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లాలని నేను అంటున్నాను. అంటే దీనిపైన ఇంకా ఎలాంటి రీసెర్చ్ చేయబోతున్నారు? ఈ యొక్క ఇప్ప పువ్వు పైన కానీ లేదా నాటు సారా పైన అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏమైనా దీనిపైన సెర్చ్ చేసేసి ఇంకా పూర్తిగా చేయబోతున్నారు? ఇప్పటికే 200 పేజీలు రాసిన కూర్చొని, నిద్ర పోకుండా రాత్రి కూర్చొని ఎట్లా దీన్ని ఏంది, దీని ప్లస్ ఉందా మైనస్ ఉందా, అడ్వాంటేజెస్ ఏంది డిసడ్వాంటేజెస్ ఏంది, 200 పేజీలు రాసిన. ఇంకా 4-5 రోజులు ఉంది అసెంబ్లీ స్టార్ట్ అయ్యేదాన్ని. ఖచ్చితంగా ఇంకా కొంచెం డీటెయిల్ గా డెప్త్ గా స్టడీ చేసి ఆ అంశాలంతా అసెంబ్లీలో మాట్లాడుతుంది. దీని విషయంలో ప్రతిపక్షాలు వేరే రకంగా ఆలోచన చేస్తున్నాయి. సారా రేపు రాబోయేలో సారా దుకాణాలకు వస్తున్నాయి అంటున్నారు. మరి నిజమేనా? నేను అన్నది ఇప్ప పువ్వు సారా. కేసీఆర్ గారిని కూడా చెప్పమని చెప్పండి, ఇప్ప పువ్వు చాలా మంచిది కాదని ఒకసారి కేసీఆర్ గారిని చెప్పమని చెప్పండి. ఇది రాబోయే రోజుల్లో కూడా ఇప్ప సారా చాలా ఆరోగ్యానికి మంచిది. దీనిపైన కూడా ప్రపంచ దేశాల నుంచి అటు సైంటిస్ట్ నుంచి కూడా సెర్చ్ చేస్తాము. దీనిపైన పూర్తిగా సమగ్రమైనటువంటి 200 పేజీలకు సంబంధించినటువంటి పేజీలకు బుక్ కూడా రాయడం జరిగింది. దీనిపైన కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందర పెడతానని చెప్తున్నారు. మరోవైపు కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కేసీఆర్ కానీ దీనిపైన కూడా ఇప్పపుర సారా పైన కూడా పరిశీలన చేయాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే అమృత్ రెడ్డి కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.